ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. అండ్ మీ లొకేషన్ నేను మరి ఈరోజు కొత్త ప్లేలిస్ట్ లో వస్తున్నాను. కొత్త ప్లేలిస్ట్ ఏంటంటే ఇది కంప్లీట్ గా ఏపీఐ టెస్టింగ్ బై యూజింగ్ ఫర్ జేమీటర్స్. ఓకే, ఇందులో బేసిక్ గా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, ఫుట్ మెథడ్, పాస్ మెథడ్ కానీ అండ్ మనకు డిలీట్ కానీ ఏమైనా వాడితే ఎలా వాడతాం మనం దీంట్లో, అండ్ అలాగే మనం యాక్సెస్ టోకెన్ ఎలా క్రియేట్ చేస్తాము అని కంప్లీట్గా ఈ పర్టికులర్ ఈ ప్లేలిస్ట్ మీకు చూపిస్తాను. అంటే బేసిక్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేసుకోవడానికి ఒక బేసిక్ ఎన్వైరన్మెంట్ ఎలా సెట్ చేసుకోవాలని మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఇందులో ఫస్ట్ గా మనకి గెట్ మెథడ్ ఇందుకోసం నేను ఏం వస్తుంది తీసుకుంటాను అంటే ఈ పర్టికులర్ గా రెస్ట్ఫుల్ సర్వీసెస్ యొక్క బుకింగ్ ఏపీఎస్ ని తీసుకుంటాను. రెస్ట్ఫుల్ బుకర్స్ అని చెప్పేసి ఇది బేసిక్ గా నేను నెట్ లో సెర్చ్ చేస్తే మనకు ఫ్రీగా దొరుకుతాయి. ఓకే, మీకు కావాలంటే ఏదైనా వర్షన్ ఫార్మాట్ లో కానీ కొత్తగా ఏదైనా వస్తే ఇక్కడ మీకు అప్డేట్ చేస్తుంటారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఆథరైజేషన్ టోకెన్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఇక్కడ మనకు గెట్ ఆపరేషన్ ఎలా చేయాలి అండ్ పోస్ట్ ఆపరేషన్ కి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా వాళ్ళు ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్ లో ఇచ్చారు. ఓకే, పార్షియల్ గా అప్డేట్ చేయడానికి ప్యాచ్ మెథడ్, అండ్ అప్డేట్ లో ఏదైనా కొత్త రికార్డ్ గా చేయాలంటే మెథడ్, అండ్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే పోస్ట్ మెథడ్, అండ్ గెట్ పర్టికులర్ గా ఐడితో చేసుకోవడానికి గెట్, కంప్లీట్ ఐడీస్ తీసుకోవడానికి గెట్, అది గెట్ బై ఐడి, ఇది గెట్స్ ఓన్లీ. ఓకే, ఇది డైరెక్ట్ గా మొత్తం అన్ని వాల్యూస్ ని కూడా ఇది రిట్రీవ్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఒకవేళ మీకు ఇంకా ఏదైనా హెల్త్ చెకప్ సంబంధించిన ఒక పింగ్ టైప్ అన్నమాట. ఇది పింగ్ జస్ట్ ఏంటంటే అది క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి జస్ట్ ఒక పింగ్, ఇది ఓకే అనే స్టేటస్ మాత్రమే ఇస్తుంది అనమాట. ఇందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే, అండ్ ఇందులో వచ్చి ఇక్కడ చూడొచ్చు హెల్త్ జస్ట్ ఓకేనా కాదా అనేది, ఆ పర్టికులర్ ఏపీఎస్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం. ఓకే, ఇందులో బిఫోర్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ప్రీవియస్ లో మనకు ప్లేలిస్ట్ లో చూసుకోవచ్చు బేసిక్ ఒక జీమీటర్ ఇందుకోసం వాడతాము ఏంటి అనేది నేను ఒక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ మనకు ఈ పర్టికులర్ సెటప్ కోసం మనకు కావాల్సింది జావా కావాలి. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఆర్ సంథింగ్ అబౌట్ 1.8 అబో, ఏదైనా సరే వర్షన్ మనకు జావా అనేది అవసరం. ఓకే, అబో 1.8. ఓకే, అండ్ మనకు తర్వాత జేమీటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ జేమీటర్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ చూపించాను. ఇంకొకసారి ఇక్కడ మీరు జేమీటర్ అండ్ డౌన్లోడ్స్ అని టైప్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ అపాచీ జేమీటర్ అని వస్తుంది. ఓకే, ఇందులో మనకు సోర్స్ బెన్ అనేవి రెండు ఉంటాయి. సోర్స్ మనకు బైనరీ ఫార్మాట్ లో ఇక్కడ జిప్ ఫోల్డర్ అని ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేస్తే మనకు డౌన్లోడ్ ఫోల్డర్ లెక్క మనకు ఒకటి వస్తుంది అనమాట. ఒక జిప్ ఫోల్డర్ వస్తుంది, దాన్ని అన్జిప్ చేసేసి ఆ పర్టికులర్ దాన్ని తీసుకుని వచ్చి ఇట్లా సి డ్రైవ్ లో పేస్ట్ చేసుకోండి. ఓకే, దాన్ని లోపలికి తీసుకెళ్లారంటే మళ్ళీ ఇక్కడ మీరు దీనిలో మళ్ళీ మీకు ఈ అపాచీ జేమీటర్ అని ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసి మీకు ఈ పర్టికులర్ వస్తుంది. బై డిఫాల్ట్ మీకు బ్లాక్ కలర్ లో వస్తుంది. ఓకే, మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా మళ్ళీ మీరు ఈ పర్టికులర్ హెల్ప్ లోకి వెళ్ళేసి థీమ్స్ ఉంటుంది. రీసెంట్ గా నేను కూడా చేంజ్ చేశాను, మర్చిపోయినది. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో సెషన్ లో మీకు దాని గురించి చూపిస్తాను. లుక్ ఫీల్ సరే, ఆ ఆప్షన్స్ లో లుక్ అండ్ ఫీల్ అని ఉంది కదా, ఈ లుక్ అండ్ ఫీల్ లోకి మీరు వచ్చారంటే ఇందులో మీకు ఏది కావాలనుకుంటే అది మీరు చూస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా కలర్ అనేది చేంజ్ చేస్తుంది. ఈ డార్క్ తీసుకున్నామంటే డార్క్ వస్తుంది. ఓకే, అండ్ మనకు రీస్టార్ట్ కావాలంటే ఎస్ అని పెట్టామంటే రీస్టార్ట్ మనకి కలర్ వస్తుంది. ఓకే, నేను వైట్ లో నేను వెళ్తాను, మనకి ఎందుకంటే వైట్ కలర్ ఇస్ మోస్ట్ ఎఫెక్షన్. ఓకే, అది మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటాను కలర్ సపరేట్ అయ్యాక. ఓకే, సేవ్ చేస్తాను అండ్ నేను కొంచెం జూమ్ చేస్తాను దీన్ని, ఎందుకంటే మీకు క్లియర్ గా మనకి ఏం పాయింట్ ఇస్తున్నాం అనే దానికోసం. ప్రజెంట్ నేను ఇది ఇక్కడ ప్లాన్ వచ్చి గెట్ అండర్ స్కోర్ లిస్ట్ అండర్ స్కోర్ గెట్ లిస్ట్ ఆఫ్ బుక్ లిస్ట్. ఓకే, ఇది మన
గెట్ లిస్ట్ ఆఫ్ బుకింగ్స్. ఓకే, ఇది మనం సేవ్ చేయాలి. ఓకే, ఎక్కడ సేవ్ చేస్తామంటే మనకి బేసిక్గా మనకు డాక్యుమెంట్స్ మనకు ఆల్రెడీ ఒక ఫోల్డర్ అనేది ఉంది. జేమీట్ ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇందులో స్టోర్ చేసి పెడతాను. ఓకే, అందులో ఆల్రెడీ మనం స్టోర్ చేసి పెట్టాం కదా జేమీటర్ డెమోది. ఇక్కడ ఇందులోకి మనము ఇప్పుడు థ్రెడ్ గ్రూప్ ని యాడ్ చేయాలి. ఓకే, థ్రెడ్ గ్రూప్. ఓకే, థ్రెడ్ గ్రూప్ కి ఇన్సైడ్ ద థ్రెడ్ గ్రూప్ మనం శాంపుల్ హెచ్టిటిపి రిక్వెస్ట్. ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ మనకు కావాల్సినది ఏమేమి ఉంది ఇందులోకి వస్తే, పర్టికులర్ గా మనకు ఈ కింద ఏమేమి ఇవ్వాలనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. మనకు దాని ప్రకారం మనం ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్ గా మనకు 100% పాస్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు యూఆర్ఎల్ వచ్చి ఇది కాబట్టి హెచ్టిటిపిఎస్ కాబట్టి హెచ్టిటిపిఎస్ ఇక్కడ పెడుతున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ పర్టికులర్ గా రెస్ట్ఫుల్ నుంచి .com వరకు నేను కాపీ చేసుకుంటాను. ఓకే, అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం మెయిన్ లో. ఓకే, అండ్ తర్వాత దానికి యాష్ బుకింగ్ ఉంటుంది, దాన్ని మనం మళ్ళీ కాపీ చేసుకొని కింద పాత్ లొకేషన్ లో పేస్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ దీనికి మనం వ్యూ అటాచ్ చేస్తాం లిజనర్. ఓకే, ఇప్పుడు మనకు గెట్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీనికి రన్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసి మనకు పాస్ అయింది. ఓకే, అండ్ మనకు చూసుకుంటే ఇక్కడ మనకు సంబంధించి ఇక్కడ రిజల్ట్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ మనకు గెట్ డేటా కాబట్టి దానికి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ హెడర్స్ లో మనకు హెడర్స్ ఉంటాయి. ఓకే, రెస్పాన్స్ డేటా వచ్చామంటే మనకు కావాల్సిన రెస్పాన్స్ ఏ ఐడీస్ ఉన్నాయో ఆ ఐడి సంబంధించిన అన్నిటిని డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే, బట్ ఏమంటే ఒక సింగిల్ లైన్ లో ఇది క్రియేట్ చేస్తుంది. ఓకే, లేదు నాకు ఇలా వద్దు, మనకి ఫుల్ లెంత్ ఒక జేఎస్ఎన్ ఫార్మాట్ లో మనకు పోస్ట్ మ్యాన్ లో ఎలా అయితే జేఎస్ఎన్ ఫార్మాట్ ఉంటుందో ఆ ఫార్మాట్ లో అంటే ఇట్లా ఈ ఫార్మాట్ లో మనకు కావాలి అనుకుంటే ఎలా అని అంటే దీనికి సపరేట్ గా మనం ఒక ప్లగ్ఇన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఇది ప్లగ్ఇన్ మేనేజర్, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ లో ప్లగ్ఇన్ మేనేజర్ ఉంది కదా, ఇది రెండిట్లో ఏది క్లిక్ చేసినా ఒకటే. ఓకే, ఇందులోకి వచ్చి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన జేఎస్ఎన్, ఇక్కడ మన సెకండ్ ఆప్షన్ చూస్తే జేఎస్ఎన్ యామల్ ప్లగ్ఇన్ అని ఉంది కదా, దీన్ని డిప్రికేటెడ్ అని ఉంటుంది, దాన్ని చూస్ చేసుకోండి. ఓకే, అండ్ తర్వాత మనకి ఇక్కడ అప్లై చేంజెస్ అండ్ రీస్టార్ట్ జేమీటర్ అండ్ మనం ఆ పర్టికులర్ ప్లగ్ఇన్ యాడ్ చేసాము. ఓకే, ఇది రీస్టార్ట్ అవుతుంది. మనకు ఒక వ్యూ ఫార్మాట్ లో అనేది చూపిస్తాం మనకి ప్రాపర్ వ్యూ. ఓకే, మాక్సిమైజేషన్ జూమింగ్, ఎందుకంటే మనకు కొంచెం మళ్ళీ థ్రెడ్ చిన్నగా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఈ థ్రెడ్ లేక్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ ప్రాసెసింగ్ లో ఇక్కడ మనకు జేఎస్ఎన్ ఫార్మాట్ పోస్ట్ ప్రాసెసర్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఆ పర్టికులర్ దాన్ని చూజ్ చేసుకోవాలి. ఓకే, ఏమో ఇక్కడ పెడదాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది రన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి రెస్పాన్స్ డేటాలో మనకు డేటా అనేది ఒక ఫార్మాట్ లో అనేది చూపించింది. ఓకే, ఇంతకుముందు మనకు ఫార్మాట్ లో చూపించేది కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ పర్టికులర్ దాన్ని వాడాం కాబట్టి ఇది జేఎస్ఎన్ ఫార్మాట్ పోస్ట్ ప్రాసెసర్. ఇది ఏం చేస్తుందంటే మనకి ఏదైనా సరే ఒక రెస్పాన్స్ లో ఒక డేటాని ఒక ఫార్మాట్ లో చూపించడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అంతకుమించి దీనికి ఏమి ఉండదు, బట్ ఏంటంటే ఇది ఒక ప్లగ్ఇన్ టైప్, ఇది యాడ్ చేస్తామంటే ఆటోమేటిక్ మనకు ఒక జేఎస్ఎన్ ఫార్మాట్ లో మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, మళ్ళీ మనకి డౌట్ రావచ్చు, మనకి పోస్ట్ మెథడ్ ఎలా వాడతాము, మరి యాక్సెస్ టోకెన్ బ్యారియర్ టోకెన్స్ ఎలా వాడతాము అంటే
నెక్స్ట్ దాంట్లో నేను పోస్ట్ చెప్తాను. దాని తర్వాత పుట్ అండ్ ప్యాచ్ అండ్ దెన్ మనకు ఆల్రెడీ పోస్ట్‌లో ఒక ఐడీ క్రియేట్ చేసి, ఆ ఐడీని గెట్‌లోకి తీసుకెళ్ళి ఒక థ్రెడ్ నుంచి ఇంకొక థ్రెడ్‌కి ఎలా వాడతాము, అండ్ అలాగే ఆ పర్టిక్యులర్‌గా వాల్యూని ఎలా కంపేర్ చేస్తాము, అండ్ యాక్సెస్ టోకెన్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా నేను ఒక కంప్లీట్ సిరీస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఐ హోప్ ఇట్ మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.